అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఏఏఐబీ డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్కు ఎక్స్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టింగ్ బ్యూరో ప్రత్యేక బృందం దర్యాప్తు కొనసాగుతోంది. అయితే ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఏఐబీ డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్కు ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా సంస్థ అంచనా వేసింది. దీంతో ఆయనకు కేంద్రం భద్రతను పెంచింది. జూన్ 16 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు హోంమంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఆయనకు సిఆర్పీఎఫ్ కమాండోలతో రక్షణ కల్పిస్తున్నారు. జూన్ 12న ఈ దుర్ఘటన చోటు చేసుకోగా ఈ మరుసటి రోజే ప్రమాదంపై దర్యాప్తునకు ఏఐబీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి యుగంధర్ నేతృత్వం వహిస్తుండగా ఏవియేషన్ మెడిసిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నిపుణులు, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ప్రమాదానికి గురైన విమానం నుంచి సేకరించిన బ్లాక్ బాక్సులను ఏఐబీ ల్యాబ్కు పంపించారు. అందులోని డేటాను విజయవంతంగా డౌన్లోడ్ చేసి ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్న ఏఐబీ డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్కు ఎక్స్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి. విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టింగ్ బ్యూరో ప్రత్యేక దర్యాప్తు బృందం కొనసాగుతోంది. అయితే ఈ బృందానికి నేతృత్వం వహిస్తోన్న ఏఐబీ డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్కు ముప్పు పొంచి ఉన్నట్లుగా నిఘా సంస్థ అంచనా వేసింది. దీంతో ఆయనకు కేంద్రం భద్రతను పెంచింది. జూన్ 16 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు హోంమంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఆయనకు సిఆర్పీఎఫ్ కమాండోలతో రక్షణ కల్పిస్తున్నారు. జూన్ 12న ఈ దుర్ఘటన చోటు చేసుకోగా ఆ మరుసటి రోజే ప్రమాదంపై దర్యాప్తునకు ఏఐజీ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి యుగంధర్ నేతృత్వం వహిస్తుండగా ఏవియేషన్ మెడిసిన్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నిపుణులు, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ప్రమాదానికి గురైన విమానం నుంచి సేకరించిన బ్లాక్ బాక్సులను ఏఐబీ ల్యాబ్కు తరలించారు. అందులోని డేటాను విజయవంతంగా డౌన్లోడ్ చేసి ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.